హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోదే ఛానల్. మనందరికీ తిరుమల అనేది ఒక ఎమోషన్. మనకు ఎప్పుడు వీలు కుదిరినప్పుడల్లా తిరుమల తిరుపతికి వెళ్తుంటాము. సో ఈసారి కూడా మేము సమ్మర్లో వెళ్ళాము. సో ఎవ్రీ టైం తిరుమల వెళ్ళినప్పుడు మేము మామూలుగా స్వామివారిని దర్శనం చేసుకొని, అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేస్తుంటాము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అక్కడ ఉన్న లోకల్ టెంపుల్స్ మొత్తం కవర్ చేశాము. సో ఆ విశేషాలు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ జీప్ మాట్లాడుకున్నాము. పర్ హెడ్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తాడు మొత్తం లోకల్ టెంపుల్స్ చూపెట్టడానికి. ఫస్ట్ మమ్మల్ని శ్రీవారి పాదాల దగ్గరికి తీసుకెళ్ళాడు. సో ఇక్కడ మీరు చూడండి ఎంత ప్రకృతి ఎంత బాగుందో. సో ఇట్స్ కంప్లీట్లీ ఇన్ జంగల్ అండి. చెప్పాను కదా, శ్రీవారి పాదాలు. మనకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే వెళ్ళిపోతుంది ఇవన్నీ చూడడానికి. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 2-3 గంటలకల్లా అన్నీ జీప్ అతనే చూపెట్టేస్తాడు. సో ఇక్కడ మనము లోపలికి వెళ్ళేటప్పుడు, శ్రీవారి పాదాలు చూడడానికి వెళ్ళేటప్పుడు దగ్గర ఉన్న షాప్స్ ఉంటాయి. సో నేను లాస్ట్ టైం ఆల్మోస్ట్ ఒక 14-15 years బిఫోర్ వెళ్ళాను. ఆ టైంలో ఇంత డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు చాలా చేంజెస్ అయ్యాయి. ఒక 200 steps ఉంటట్టున్నాయి. ఒక 5 minutesలో ఎక్కేయచ్చు, ప్రాబ్లం లేదు. ఒక చిన్న పాప కూడా ఎక్కేస్తుంది. అది మా తమ్ముని బిడ్డ, చాలా అల్లరి పిల్ల. సో ఇదేనండి, ఇక్కడ నుంచి శ్రీవారి పాదాలు కొంచెం ముందులో ఉంటుంది, చూపిస్తాను. సో ముందు శ్రీవారి పాదాలు ఓపెన్గా ఉంటుండే. ఇప్పుడు అందరు ముట్టుకొని అపవిత్రతని భంగం చేస్తున్నారని మేబీ గ్లాస్లో పెట్టారు, లేకపోతే రష్ ఎక్కువ అవుతుందని గ్లాస్లో పెట్టారు. మేము దర్శనం చేసుకొని కిందికి దిగాము. సో దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మొత్తం చిరు వ్యాపారాలు ఉన్నారు. అప్పుడు ముందు లేకుండే, ఇప్పుడు చాలామంది ఉన్నారు. సో కావాల్సిన వాళ్ళు రీజనబుల్ రేట్స్. మేము కూడా కొంచెం షాపింగ్ చేసాము. 10, 15, 20, 50, 100 రూపీస్లో దొరుకుతాయి. ఇక మనకి తిరుమల వెళ్ళినప్పుడు కంపల్సరీ తోతాపరి ప్లస్ మూరి మిక్చర్ కంపల్సరీ తింటాము. సో ఇక్కడ కూడా మేము ట్రై చేసాము, చాలా బాగుండే. సో మనం లంచ్ చేయకున్నా పర్లేదు ఈ ట్రిప్లో. జస్ట్ వీ కెన్ హ్యావ్ ఆల్ దీస్ ఐటమ్స్. ఇక్కడ కింద పార్కింగ్ ఏరియాలో ఈ చెట్ల దగ్గర చాలా అంటే చాలా బాగుంది. సో ఫోటో సెషన్ లెక్క దిగొచ్చు. ఒక 5-10 minutes మేము అక్కడ గడిపి ఫొటోస్ తీసుకొని దెన్ వీ వెంట్ టు శిలాతోరణం. సో శిలాతోరణం అంటే అందరికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసము శిలాతోరణం ఈజ్ సంథింగ్ 2 రాక్స్ని కంబైన్ చేస్తుండే అన్నట్టు వితౌట్ ఎనీ బేస్మెంట్. సో ఇప్పుడు చూపిస్తాను. ఇట్ ఈస్ వెరీ ఫేమస్. సో శిలాతోరణం గురించి వివరాలు ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ చదవండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇట్స్ ఎ యూనిక్ రాక్. సో మేము వెళ్ళినప్పుడు వర్షాలు ఉన్నాయి, కానీ మేము ఈ టైం మధ్యాహ్నం అయినట్టుంది. ఆ టైంలో ఎండలు బాగా ఉండే. సో ఇదేనండి, చూడండి 2 రాక్స్ని కలుపుతుంది. 2 రాక్స్ మధ్యలో ఏమి బేస్ లేదు, చూడండి. సో ఇట్స్ అన్ అమేజింగ్ యాక్చువల్లీ. ఇక్కడ చాలామంది ఫోటోలు దిగారు, మేము కూడా దిగాము. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక చిన్న పక్షులది ఏమంటారు, ఇట్స్ కైండ్ ఆఫ్ జూ టైప్ పెట్టారు. ఇక్కడ అన్ని నెమలిలు, పక్షులు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పక్షులు ఇక్కడ ఉన్నాయి. ఆ పక్షులను చూసుకుంటా ముందుకెళ్ళాము. తర్వాత నెక్స్ట్ ఇదే రూట్లో కొంచెం ముందుకెళ్తే చక్రతీర్థం ఉంది. సో చక్రతీర్థం కూడా చాలా డెవలప్ చేశారు. ముందు ఇంత డెవలప్మెంట్ లేకుండే. ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చక్రతీర్థం వెళ్ళడానికి. ముందు లేకుండే యాక్చువల్గా. మొత్తము నార్మల్ రోడ్ ప్లస్ ఇంకోటి కొంచెం కొండలు ఎక్కుండే, కొండ ఎక్కాల్సి వచ్చేది. ఈ వాటర్ కూడా కనబడకపోతుండే, చాలా ఇబ్బందిగా ఉంటుండే పైకి వెళ్ళాలంటే చక్రతీర్థం సైడ్. ఇప్పుడు చాలా నీట్గా ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి, ఈజీగా వెళ్ళొచ్చు. సో లోపల ఏముంటుందంటే శివలింగం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి శివలింగం దర్శించుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోవచ్చు. సో పెద్ద క్యూ ఏముండదు, కానీ పబ్లిక్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ కూడా టికెట్ తీసుకోవచ్చు. అర్చన కానీ లేకపోతే ఏదైనా పూజ కానీ చేయించుకోవచ్చు. చూడండి ఇక్కడ 50 రూపీస్ ఇస్తే పూజ చేస్తారు చక్రతీర్థం దగ్గర. సో దీని తర్వాత రిటర్న్ అయిపోయాము, బ్యాక్ వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఈ గుళ్ళన్నీ ప్లాన్ చేసుకోండి. ఒక హాఫ్ డే
వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. సో రిటర్న్లో ఇక్కడ మేము మళ్ళీ కూల్ డ్రింక్స్ తాగాము, ప్లస్ లస్సీ దొరుకుతుంది. లస్సీ అంటే బటర్ మిల్క్, లస్సీ ఈజ్ డిఫరెంట్, బటర్ మిల్క్ తాగాము. సో దాని తర్వాత నెక్స్ట్ పాప వినాశనం వెళ్ళాము. పాప వినాశనం ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్. సో ఇక్కడ మన ఏమంటారంటే ఏమన్నా పాపాలు ఉంటే ఇక్కడ తుడుచుకుపోతే స్నానాలు చేస్తే అంటారు. అదొక ఆనవాయితీ లెక్క ఉంది పాప వినాశనం డ్యాము. సో మేము ఇక్కడ కిందికి వెళ్ళి స్నానం చేయలేదు, సారీ, ముందే చేసుకున్నాం, అందుకనే చేసుకోలేదు, ఏం బట్టలు ఇట్లా తీసుకెళ్ళలేదు. సో పాప వినాశనం వెళ్ళి కొంచెం వాటర్ మీద చిలకరించుకొని రిటర్న్ అయిపోయి చేసుకునే వాళ్ళు చాలామంది చేసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్, యూ హ్యావ్ టు విజిట్ నెక్స్ట్ టైం. ఇది ఒక టూర్ ప్లాన్లో అయిపోతుంది, ప్యాకేజ్లో అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేదు, మీరు మాట్లాడుకోండి. సో హోల్ వెహికల్కి మేము హార్డ్లీ 2500 or 3000 ఇచ్చాము మొత్తము. సో మీకు కొంచెం ఎక్కువ ఇచ్చాము, ఎందుకంటే జపాలి తీర్థం కూడా వెళ్ళిండే. సో దానికి సపరేట్గా ఛార్జ్ చేశాడు. మామూలుగా ఈ ప్యాకేజ్లో జపాలి తీర్థం రాదన్నట్టు. సో మేము జపాలి తీర్థం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి జర ఎక్కువ అయింది అన్నట్టు. సో నెక్స్ట్ మేము ఇక్కడ నుంచి ఆకాశగంగ వెళ్ళాము. ఆకాశగంగ వాజ్ రియలీ బ్యూటిఫుల్. సో వాటర్ ఎంత నీట్గా ఉన్నాయి, కొంచెం కిందికి నడవాలి, కొద్దిగా ఇబ్బందే ఉంటుంది, ఎందుకంటే మెట్లు చాలా కిందికి ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక 5-10 minutes వెళ్ళొచ్చు, అది ప్రాబ్లం లేదు. కొంచెం ఎవరికైనా కాళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. గ్రీనరీ మాత్రం చాలా బాగుండే. మేము సమ్మర్లో వెళ్ళినా కూడా ఎంత గ్రీనరీ ఉందంటే అసలు సూపర్ ఉండే. సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, బాలాంజనేయ స్వామి టెంపుల్. సో అక్కడ దర్శనం చేసుకొని పక్కకే ఆకాశగంగ వాటర్ వెళ్తుంది అన్నట్టు. సో ఆ వాటర్ని తీర్థం లెక్క తీసుకున్నాము. ఎంత బాగున్నదంటే వాటర్ చాలా స్వీట్గా ఉంది. నేను చూపెడతాను ఇప్పుడు. ఇది ఎంత నీట్గా ఉంది. ఈ వాటర్ తాగినాం అనుకోండి, అసలు మనకి మినరల్ వాటర్ కూడా పనికిరాదు, అంత బాగుంది వాటర్. సో ఇక్కడ వాటర్ తీసుకొని నెక్స్ట్ కిందికి కూడా వెళ్ళాము. అక్కడ చాలామంది అసలు ఆ రూట్ బంద్ చేశారు, బట్ పబ్లిక్ జంప్ చేసి ఆ గేట్ మీదకి వెళ్ళి అలా ఫోటోలు దిగడం కానీ అక్కడ ఎంజాయ్ చేయడం కానీ చేస్తున్నారు. నేనైతే కొంచెం కిందికి వెళ్ళి మా పిల్లలకి తీసుకెళ్ళి ఫోటో తీసుకొని పైకి వచ్చేసాము. సో నెక్స్ట్ ఇది అయిపోయాక జపాలి తీర్థం వెళ్ళాము. సో చాలామంది జపాలి తీర్థం మిస్ అవుతారు, కానీ కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేసు, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను దీని గురించి సపరేట్ వీడియో కూడా చేశాను, మీరు చూడండి. సో ఇది కొంచెం టైం టేకింగ్ గుడి, అందుకనే ఈ ప్యాకేజ్లో చాలామంది రానివ్వరు. అంటే మనం లోకల్ టెంపుల్స్ చూపెట్టమంటే జపాలి తీర్థము దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది, దానికి సపరేట్గా ఛార్జ్ చేస్తాము అంటారు. ఎందుకంటే ఇక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది, అంత టైం పడుతుంది అన్నట్టు. వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కూడా. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1/2 hour నడవాల్సి వస్తుంది లోపలికి. స్టెప్స్ చాలా ఉండే, కానీ మా లక్కీ ఏంటంటే వర్షం పడ్డది, ప్లస్ వెదర్ చాలా ప్లెజెంట్గా ఉండే. మేము లోపలికి వెళ్ళేటప్పుడు రిటర్న్లో మాత్రం ఫుల్గా తడిసిపోయాము, అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్. సో దానివల్ల మేము ఒక టెంపుల్ మిస్ అయిపోయాము, హాతీరామ్ బాబాది కృష్ణ మందిర్. ఫుల్ వర్షం పడేసరికి ఇక మేము మొత్తం అందరం తడిసిపోయేసరికి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. ఓన్లీ జపాలి తీర్థం దర్శనం చేసుకుంటే, అది కూడా పీక్ సమ్మర్లో. ఆల్మోస్ట్ మేము May 1st వీక్లో వెళ్ళాము. ఆ టైంలో కూడా భారీ వర్షాలు ఉండే. మేము వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద పిడుగులు కూడా పడ్డాయి, అంత వర్షం ఉండే. కానీ సేఫ్గా, స్వామివారి దయ వల్ల సేఫ్గా రీచ్ అయ్యాము. ఇదేనండి జపాలి తీర్థం ఎంట్రన్స్. లోపలికి వచ్చేసాము. ఇది రామ్కుండ అంటారు. సో మెయిన్ టెంపుల్ ఇదే. మనం స్వామివారిని చూపెట్టాము, ఎందుకంటే విచ్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. ఐ డోంట్ ఎంకరేజ్ ఆల్సో, ఎందుకంటే ఒక పంతులు చెప్పాడు మూల విరాట్ని ఎప్పుడైనా వీడియోలో తీయొద్దు అని. నాట్ షూర్ వాట్ మైట్ బి ద రీజన్, బట్ ఇక అప్పటి నుంచి నేను ఐఎమ్ నాట్ షోయింగ్ ఎనీ మూల విరాట్స్ ఇన్ మై వీడియోస్. సో ఇదే మెయిన్ టెంపుల్, కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది కంప్లీట్లీ డెన్స్ ఫారెస్ట్లో ఉందండి. నెక్స్ట్ టైం పోయినట్టు విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.